తర్వాత నీకు డిఎంకే కూడా చీలిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు అవన్నీ జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలకి భారీ ప్రయోజనం ఒక రకంగా 50% దక్షిణాది మొత్తానికి కూడా. కానీ దీన్ని రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే అంగీకరించలేకపోతున్నారు, ప్రయోజనం ఉన్నా సరే. అంటే సమస్య ఆయన కాంగ్రెస్ అవ్వటం. రెండోది ఏంటంటే అతను అది ఇష్టపడ్డాడు ముందు, కానీ రాహుల్ గాంధీ పార్టీ డెసిషన్ తీసుకున్నాక బాగోదని చెప్పి తన అధిష్టానానికి అంటే జనాభా ప్రాతిపదికన వెళ్తే తెలంగాణకు అన్యాయమే కదా ఒక రకంగా. అంటే వీళ్ళు రాజకీయం చెయ్యాలనుకుంటున్నారు కానీ సమస్య పరిష్కారం కావాలనుకోవట్లేదు. పోనీ నీ ఫార్ములా ఏంటి చెప్పు. శశిధరూర్ మాట్లాడారు ఇదే జనాభా ప్రాతిపదిక అది ఇస్తారంటే గనక నేను చెప్పినట్టు సీట్లు తగ్గుతాయి, దానికి యాక్సెప్ట్ చేయను. అదే కదా. అప్పుడు నువ్వు నష్టపోతావని నువ్వు ఒప్పుకుంటావా? లేదురే అంటే రేపు జనాభా లెక్కలు వచ్చేదాకా ఆగమంటున్నారు వీళ్ళు. అది వీళ్ళ ఉద్దేశం. జనాభా లెక్కలు వచ్చాక వీళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఒక రకంగా మనకి తెలుగు రాష్ట్ర ఆంధ్రలో గానీ తెలంగాణలో గానీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం రేపు జనాభా లెక్కలు తేలేక తేలుతాయి. జనాభా ఈ 50% లెక్క చూసుకుంటే అదే నేను అనేది. జనాభా లెక్కలు తేలేక ఇప్పుడున్న లెక్కల ప్రకారం చెప్పారు మొన్న. రేపు దాంట్లో ఇంకా తగ్గుతాయేమో తెలియదు కదా. ఒకవేళ పెరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు ఫార్ములా వేరేగా అడగచ్చు మనం. 2027 దాకా ఆగాల్సి వస్తుంది. కానీ ఈ విషయంలో బాబు గారి నిర్ణయాన్ని లేదంటే బాబు గారితో సంప్రదించడం ఎన్డీఏ అన్న చేస్తుందా? ప్రాధాన్యత పెరుగుతుంది ఆయనకి? ఏం లేదు ఇందులో. ఆయన ఏదో లెటర్ ఇది రాసినట్టున్నారు ఆర్టికల్ పేపర్ లో. అవును. అక్కడ సమస్య ఏంటంటే కేంద్రం ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంది. వాస్తవంగా మొన్న